ప్రైజ్ లార్డ్. 34వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు పలుమార్లు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించండి. భయభక్తులు గల వారికి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు, అనేకమైన వాగ్దానాలు, అనేకమైన దీవెనలు బైబిల్ గ్రంథంలో మనకు కనపరుస్తూ ఉంటాడు. ఈరోజు ప్రతి వాగ్దానం ప్రభు నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుని యందు మీరు భయభక్తులు కలిగి జీవిస్తుండగా దేవుడు ఏం చేస్తాడంటే మీ చుట్టూ కూడా తన దూతను కావలి ఉంచి ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడంట. ఎన్ని ఆపదలు మీ మీదకి లేచినా, ఎన్ని సమస్యలు మీ మీదకి లేచినా, ఎన్ని అపాయాలు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఎంతమందికి మీకు విరోధంగా లేచినా ప్రభువు తన దూతను నీ పక్షము నుంచి నిశ్చయంగా నీకు ఏ హాని కలగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా దానియేలును సింహపు బోన్లో నుండి తప్పించిన దేవుడు ఈరోజు నిశ్చయముగా నీ యొక్క ప్రతి ఒక్క ఆపద నుండి, ప్రతి శ్రమ నుండి ప్రభు తప్పిస్తాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు భయపడలేదు, మనుషుల ఆజ్ఞలకు భయపడలేదు, రాజాజ్ఞకు భయపడలేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తద్వారా సింహాలు కూడా దానియేలుకు ఏ ఆపద కలగకుండానట్లుగా ప్రభు కాపాడాడు. ఈరోజు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుండగా ఏ దేవుడు నీకు ఎంత మాత్రము హాని చేయదు. ఆమె గాడ్ బ్లెస్ యు.